అప్పుడే వీళ్ళకు కూడా కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. దోషులుగా ఎవరున్నా శిక్ష పడాల్సిందే. టీటీడీ పాలక మండలే బాధ్యత. వారిని వెనుకేస్తున్న గత ప్రభుత్వ ముఖ్యుడే బాధ్యుడు. దేవుడు సొమ్ము దోచేసిన వారి తరాలే లేచిపోతాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో మన గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారని అన్ని నివేదికల్లో తేలినా అందుకు బాధ్యులను గత ప్రభుత్వ ముఖ్యుడు ఎందుకు వెనుకేసుకొస్తున్నారో అర్థం కావట్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఒక్క రకంగా లేవు. ఒకప్పుడు ఈయన చెగువీర అన్నాడు, ఆ తర్వాత కమ్యూనిస్టు అన్నాడు, తనకు దేవుడి మీద నమ్మకం లేదన్నాడు, తాను క్రిస్టియన్ అన్నాడు, వాళ్ళ అన్న నాగేంద్రబాబు అసలు దేవుడే లేడన్నాడు, దేవుని నమ్మిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, మా అంత సనాతన ధర్మానికి ఇంకా ప్రతినిధులు వేరే వాళ్ళు లేరు అంటున్నారు. అంటే ఆ నాలుకకు నరం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఓ మాట మీద నిలకడలేదు, ఒక సమాజం పట్ల చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు తానా అంటేనే తందాన కాడికి వచ్చాడు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. నా తల్లిని మాట్లాడతారని ఈ సంగతి తేలుస్తానని ఇట్లా ఊగిపోయిండు. ఏదో పూనకం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన. ఎప్పుడు ఏం మాట్లాడినా పూనకం వచ్చినట్టే ఉంటుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్. ఈ అవుట్ ఆఫ్ కంట్రోల్ వ్యక్తులు ఈరోజు తిరుమల గురించి మాట్లాడుతున్నారు. ఆయన భార్య క్రిస్టియను, ఆయన క్రిస్టియన్లో ఉన్నాడో తెలియదు, హిందుత్వంలో ఉన్నాడో తెలియదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే ఈరోజు పవనిజం. ఆ రోజు వాళ్ళ అన్నకు గొడుగు పట్టాడు. ఆ తర్వాత నాదే సొంత గొడుగు, నా అంత కమ్యూనిస్టువాది లేదు, నా అంత ప్రజాస్వామ్యవాది లేదు, చంద్రబాబుని ఈయన సంగతి తేలుస్తా అన్నాడు. ఆ చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. ఆ చంద్రబాబు ఇప్పుడు ఆయన గొడుగు కింద నిలబడ్డాడు. ఆయన తానా అంటే ఆయన తందాన అంటున్నాడు, ఆయన భజన చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈయన తిరుమల వీళ్ళు ఎట్లా తయారైపోయారంటే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి. నేను దేవుడిని నమ్మనన్న ఈయన మాటలు సోషల్ మీడియాలో ఉన్నాయి. నాకు చెగువేర ఆదర్శం ఉన్న ఈయన మాటలు సోషల్ మీడియాలో ఉన్నాయి. నేను కమ్యూనిస్టును అన్న ఈయన మాటలు సోషల్ మీడియాలో ఉన్నాయి. వీళ్ళు అన్న నాగేంద్రబాబు నాకు దేవుడి మీద నమ్మకం లేదన్న మాటలు వీళ్ళు ఈరోజు దేవుని గురించి మాట్లాడము, మతం గురించి మాట్లాడము, హిందుత్వం గురించి మాట్లాడము, సనాతన ధర్మం గురించి మాట్లాడము అంటే దయ్యాలు వేదాలు ఒలించినట్టున్నాయి. అధికారం కోసము ఎంతకైనా దిగజారుతాము, నాలుకని లేని నరం కాబట్టి ఏదైనా మాట్లాడతాము. చెప్పేటోడు చంద్రబాబు అయితే వినేటోళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నట్టు తయారైంది. ఇప్పుడు వాళ్ళు ఏమని అసలు కల్తీ జంతు కొవ్వు లేదు అన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎవడైనా సంతోషపడాలి. నాకు తెలిసి ఒక నివేదికలో ఆ లడ్డులో కల్తీ లేదు అంటే సంతోషపడాలి. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే విపరీతమైన దుఃఖపడుతున్నారు. అరే కల్తీ లేదట, ఏంది ఇంత అన్యాయమా, మనం అనుకున్నది ఒకటే అక్కడ అయింది ఒకటి. కల్తీ లేకపోతే బాధపడాలనా సంతోషపడాలనా? ఎవడైనా సంతోషపడాలి. కల్తీ జరగలేదంటే సంతోషపడాలి. కానీ వీళ్ళు విపరీతంగా బాధపడి కల్తీ జరిగింది 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 అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది. గోబెల్స్ ప్రచారం అంటారు. ఈ గోబెల్స్ ప్రచారాన్ని బాగా వంట పట్టించుకున్న నాయకుల్లో ప్రప్రథముడు ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు. దానికి అనేక ఉదాహరణలు ఉంటాయి. హైదరాబాదును నేనే కట్టాను, ఐటీ విప్లవానికి నేనే మూలము, కంప్యూటర్ను నేనే కనిపెట్టాను, ఈరోజు సత్యనాదెల్లా అక్కడ ఉండడానికి నేనే కారకుని. వాని విజ్ఞానం కారణం కాదు, ఆయన పట్టుదల కారణం కాదు, ఈయన తెచ్చిన విధానాలు కారణం అట. ఎంత దారుణమయ్యేది. మరి ఈయన కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఇదే ఐటీలో ఎక్కడన్నా ఉన్నాడంటే లేడు. మరి ఆయన కొడుకు ఆయన వారసత్వ రాజకీయాలు చేస్తున్నాడు. ఈయన ఒక కంపెనీకి ఎందుకు సీఈఓ కాలేదు? ఈయన తెచ్చిన విధానంలో కాడు. మరి ఈ లైన్ కారు. వీళ్ళందరూ రాజకీయాల్లోనే ఉంటారు. సో ఇట్లా ఈరోజు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు, చంద్రబాబు నాయుడు కూడా దేవుడి మీద నమ్మకం లేకుండానే వచ్చాడు. కానీ ఈరోజు నాకు శ్రీవారే ఇలవేల్పు, నాకు శ్రీవారే మొత్తం సర్వస్వం, శ్రీవారికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను, ఏదో ఉపవాసం చేసి నిరాహార దీక్ష చేసి మొత్తం అన్నీ బంద్ చేసి కూర్చున్నట్టు మాట్లాడుతున్నాడు.
తినేది ఆగింది లేదు, రాజకీయం ఆగింది లేదు, అధికారం ఆగింది లేదు, దోచుకోవడం ఆగింది లేదు. కానీ పొద్దున్న లేస్తే శ్రీవారి పాట పాడుతూ శ్రీవారి పరువు తీయడానికి వీళ్ళంతా ఏకమై ఒక ముఠాగా తయారయ్యారు. కూటమి కదా, అది ఒక ముఠాగా తయారైంది. శ్రీవారి పరువు తీయడానికి, శ్రీవారి లడ్డూలో కల్తీ లేదని చెప్పాల్సిన నాయకులు ఈరోజు కల్తీ ఉందని పని కట్టుకొని ప్రచారం చేస్తున్న ఒక ముఠాగా తయారై వ్యవహరిస్తున్నారు. ఇక వీళ్ళు శ్రీవారి గురించి మాట్లాడుతున్నారు. సో మహాపచారం మీదే చంద్రబాబు, ఇక ఆయన మీద ఈయన, ఈయన మీద ఆయన. హిందూ దేవాలయాల్లో అన్నమతాన్ని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. వైఎస్ జగన్ పేరు చెప్పాలని రఘురామ టార్చర్ పెడుతున్నాడు. బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ సంచలన ట్వీట్. లేదంటే నన్ను నిందితులుగా చేర్చి అక్రమ కేసు పెడతానని బెదిరిస్తున్నారు. అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ పేరు కూడా చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. అవాస్తవాలు చెప్పేందుకు నేను నిరాకరించడం వల్ల నాపై అక్రమ కేసులు. నేను చెప్పేవాటికి అన్ని ఆధారాలు ఉన్నాయి, సరైన సమయంలో బయట పెడతా. ఎస్టీగా పుట్టడమే నా నేరమా? ఉన్నత స్థానంలో ఉంటే జీర్ణించుకోలేరా? ఎస్పీ దామోదర్ భూదందాలు, ఇసుక మైనింగ్ దందాలపై విచారణ ఏది? నా తల్లి పట్ల అసభ్యంగా అవమానకరంగా వ్యవహరించారు. అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా. ఇది. సో ఈరోజు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయడము, అధికారులని వేధించడము, వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళ మీద అక్రమ అరెస్టులు చేయడము, అక్రమ కేసులు పెట్టడము, శాంతి భద్రతలు మొత్తము సర్వం నాశనం చేయడం, ఇది ఈరోజు జరుగుతుంది. ఇంకా ఎంతసేపటికి వైఎస్ జగన్ పేరు చెప్తేనే ఏదో సైతాన్ పేరు చెప్పినట్టు ఊగిపోవడం, పూనకాలు తెచ్చుకోవడం, వాళ్ళ మీద ఇళ్ళ మీద పడడము, బాంబులు వేయడం, పెట్రోల్ బాంబులు వేయడము, తెగబడడం, ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంస్కృతిగా మారిపోయింది. ఇది సిగ్గుపడాల్సిన సంస్కృతి.